అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా ప్రజలకు మరియు కరీంనగర్ నగర వాసులకు దీపావళి శుభాకాంక్షలు. అలాగే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కరీంనగర్ జగిత్యాల గంగాధర సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, ప్రతి ఇంట నవ్వులు విలువలుస్తూ పండుగ జరుపుకోవాలని కోరుతున్నా. గత సంవత్సరాల కాలంగా డైరెక్టర్గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నన్ను నియమించినటువంటి మంత్రివర్యులు పొన్న ప్రభాకరణ గారికి మరియు ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రులకు మరియు జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత నెల 14 ఈ నెల 14వ తారీఖున నా యొక్క పదవీకాలం ముగిసింది. ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ మరి ఒకసారి, నాకు బ్యాంక్ అప్పుడేమో కమిటీ అయింది, ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్కి వస్తున్నాను. గతంలోనే నేను తెలియజేశాను ఏమని, సెప్టెంబర్ 30 లోపల నేను ఎలక్షన్ జరిపిస్తాను, నేను మళ్ళీ నామినేటెడ్ కమిటీ అడగను అని అప్పుడే మీడియా ముందు చెప్పి ఉన్నాను. అన్న మాట ప్రకారం నేను ఇప్పుడు నవంబర్ 1 నాడు జరిగే ఎన్నికలలో మీ ముందుకు వస్తున్నాను. గడ్డ విలాస్ రెడ్డి ప్యానెల్ పేరుతో మీ ముందుకు వస్తున్నాను. నాకు సహకరించినటువంటి, ఇంతకుముందు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేసుకుంటూ, బ్యాంకు గత సంవత్సరాలుగా నేను చాలా డెవలప్ చేశాను. గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను. బ్రాంచ్లో 5 లక్షలు ఇచ్చేదాన్ని 30 లక్షల లోన్లు ఇచ్చాను. ప్రతి ఎటువంటి కరప్షన్ లేకుండా ఫస్ట్ టైము నేను బ్యాంకును అభివృద్ధిలో తీసుకెళ్ళాను. ఇంకా ముందు తీసుకెళ్లేవాడిని. మధ్యలో కొన్ని అవాంతరాల చుట్ల కొన్ని అరాచక శక్తులు బ్యాంకులో ప్రవేశించడం వల్ల, నేను గత 2 నెలల నుండి కోర్టు కేసులలో తిరగడం వల్ల కొంచెం బ్యాంక్ డెవలప్మెంట్ ఆగిపోయిందని, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చినట్టయితే నేను బ్యాంకును ఎలా డెవలప్ చేయాలో చేసి చూపెడతానని. ఇంతకుముందు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. బ్యాంకును ఎలా దివాలా తీశారో తెలుసు. దివాలా కోరులను ఎన్నుకోకండి. మీకు బ్యాంకుకు ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే మంచి వ్యక్తులో వాళ్ళని గుర్తించి ఓటేసి గెలిపించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.